కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా బాబు మోహన్ గారు క్యాంపెయిన్ చేస్తారు. ఆయన అనుచరులు క్యాంపెయిన్ చేయాలి, నేను కూడా క్యాంపెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు బాబు మోహన్ గారు మాట్లాడతారు. నాకు ఎంతో ఆత్మీయులు, మోస్ట్ ఫ్యామిలీ మెంబర్ వారి బ్రదర్ డేవిడ్ రాజు గారు నాకు సొంత అన్నది. డేవిడ్ రాజు గారు నెక్కా గార్డెన్లో ఉంటున్నారు కనుక నేను కూడా సొంత ఇల్లు అమ్మేసైనా నెక్కా గార్డెన్లో ఉండాలంటే నేను నెక్కా గార్డెన్లో ఇల్లు ఉంటున్నాను. వాళ్ళ ఇంటికి దగ్గరలో అంటే అంత ఫ్రెండ్షిప్ నాకు. అంటే ఈ పార్టీలో నాదే ఎక్కిందే లెక్క. ఎందుకంటే నేను వారి బ్రదర్తో సమానం, ఫ్యామిలీ మెంబర్. నన్ను మొన్న పిలిచి కాకినాడ నుంచి పోటీ చేయమన్నారు, లేదా వైజాగ్ నుంచి పోటీ చేయమన్నారు. నేను చెప్పాను, సార్ ఈ రాజకీయాలు వద్దు, ఈ కంపు రాజకీయాలు అసలే వద్దు అని నేను బీజేపీ పార్టీకి ఏం చేశాను. నేను పోటీ చేయొద్దనే డిసైడ్ అయినాను సార్. రాజకీయాలు వద్దు, మంచిగా సినిమాలు అప్పుడు గడప మంచి క్యారెక్టర్లు వేసుకుంటూ పోదాం, ఇప్పుడు ఒక 7 పిక్చర్స్ చేస్తున్నాను అని చెప్పి అప్పుడు బీజేపీలో పాత్రలు చేయడం కూడా టీఆర్ఎస్ అప్పుడే వద్దనుకున్న వ్యక్తి. ఎందుకంటే ఏమి డ్రామా అది నాయన, నేను ఏం తప్పు చేసింది, ఎవరు 3 కబ్జాలు పెట్టినా, లంచాలు తీసుకుంటున్నా, ఎవరు జేబులను గురించినా ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ నాకు ఇంకా అర్థం కాలేదు. కూడా నా టికెట్ తీసి ఆయనకు ఒక ఆయన ఇచ్చారు, ఒక చెల్లని రూపాయలు. కొన్ని పనులు చేయలేదా? టీఆర్ఎస్లో ఉండి పనులు చేశాను, టీడీపీలో ఉండి పనులు చేశాను. టోటల్ కాన్స్టిట్యున్సీలో 6 లైన్స్ రోడ్డు, రింగ్ రోడ్డు హైదరాబాద్లో ఉంటుందా, నా కాన్స్టిట్యున్సీకి ఉండాలని 10 మండలాలు కవర్ పెట్టుకుని 6 లైన్స్ రోడ్డు కూడా వేయించినాం. ఆఫీసర్లు ఈఎన్సీలను పట్టుకొని మీకు కేంద్రం మోడీ గారు చదువుతూ, అది కూడా మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రధానమంత్రి యోజన దాంట్లో 6 లైన్స్ కంది దగ్గర స్టార్ట్ అయితే ఫస్ట్ పుల్కల మండలం, తర్వాత అందూరు మండలం, తర్వాత అన్నదూరు మండలం, తర్వాత ఇట్లా 10 మండల్స్ కవర్ చేస్తూ వేసిన. అతను నా టికెట్లు ఎవరికైతే ఎమ్మెల్యే అతను కనీసం ఒక్క పని అన్నా లేదు. 10 మండలాలలో ప్రతి ఊరుకు వాటర్ ట్యాంకులో నీళ్ళు పెట్టినాయి, చెరువులు నింపి వ్యవసాయం నీళ్ళు, సింగుడు నీళ్ళు కూడా ఇచ్చిన, రోడ్లన్నీ నీళ్ళు వేసినాయి, సీసీ రోడ్లు నీళ్ళు వేసినాయి, ఇల్లు నీళ్ళు కట్టించినాయి. అలాంటి నాకు ఎందుకు టికెట్ లేదు తెలియదు, అందుకని చెయ్యి అనుకున్నాను. కానీ బీజేపీ వాళ్ళు మీరు అంటారు, ఏమండి నేను టీడీపీలో ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నానో 14 years 15 years ఎమ్మెల్యేగా, నేను మీ కాడ కూడా వేసుకొని తిరిగిన మిత్రపక్షమే కదా, ఇంకా మీ దగ్గరకు వచ్చుడే ఉంది, వచ్చినట్టే కదా. నేను నరేంద్ర ఎంపీ, నేను ప్రచారం చేశాను, ఎస్ నేను మినిస్టర్, టీడీపీ బీజేపీ పొత్తే కండ వేసుకునే దిగుతుంది అంటే కాదు కదంటే నో.
కండిషన్. నేను వరంగల్ జిల్లాలో పుట్టాను, మా నాన్న అక్కడ టీచర్ ఓపెన్ చేశారు మా నాన్న. కనుక నాకు వరంగల్ ఎంపీగా పోటీ చేయాలని ఉంది. అంటే అప్పుడు వచ్చింది ఆ కోరిక. నేను అక్కడ ఉత్తరకున్న రాజకీయం వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటే నేను బీజేపీలో చేయాలి. అంటే లక్ష్మణు ఇక రకరకాలు మురళీధర్ గారు మీలాంటి క్యాండిడేట్ మాకు ఎక్కడ దొరుకుతారు సార్, మా అదృష్టం సార్, వరంగల్ టికెట్ నీకే సార్ అని పోయినసారి నా పేరు పెట్టంగానే లిస్టులో అతనితో పెట్టి అతను నిబంధనలు కూడా రాలేదనుకోండి, నేనైతే ఎంపీ ఉండేవాడిని. ఎవరు పెట్టి పంపారు, నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను. ఏంటి వాటిని తీసాను అడిగాను, లక్ష్మణ్ని తీసి పారేశారు. సరే ఇవన్నీ జరిగినాయి. వద్దురా నాయన రాజకీయం అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నాకు చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, నాకు ఎమ్మెల్యే వద్దు, ఎవరు ధరించుకోండి అని కూడా చెప్పాను. అప్పటికి 2 లిస్టులు వచ్చినాయి. 3వ లిస్టులో నా పేరు అనిపించారు. ఎంత దుర్మార్గం అని ఈ రాజకీయ పడ్డది చెప్పండి. రాజకీయం ఉడుకుల రాజకీయం ప్రతి మనం ఎంపీ అది నీకైనా ఇప్పుడు కాదు కదా, ఇప్పుడైతే నీలాంటి క్యాండిడేట్ దొరకట్లేదు మాకు అని పెట్టారు. తీరం చూస్తే ఈ అలసినాక ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ అట కడపది, ఆయన క్యాండిడేట్ అంతకి ఇష్టం మాది గారు క్యాండిడేట్. అది నాకు తెలియలేదు. నేను అక్కడ జిల్లా అధ్యక్షులు వాళ్ళకు సార్ వాళ్ళని ప్రచారం చేసుకోమన్నారు, మీరేంటి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు. ఇమ్మీడియట్గా చిచి అని రాజీనామా. సరే సార్ కలుగుతామని సార్ నాకు ఎప్పుడు ఫోన్ టచ్లో ఉంటారు, ఫోన్లు చేస్తారు సారే. మా అనుభవం చెప్పాను కదా, సరే సార్ ఎంపీగా పోటీ చేస్తున్నాం సార్, నాకు ఏముంటుంది సార్, నేను కాకినాడ ప్రచారం చేయకుంటే ఎమ్మెల్యే అయిపోతుంది, నాకు వద్దు సార్, నేను మీకు ప్రచారం చేస్తాను. తప్పకుండా పోయి ప్రచారం చేయాలి. ప్రచారం చేసిన పెట్టడం కండవేసుకోవాలి, కాదు ఇప్పుడు వేసుకోవాలి. ఆగిన పెట్టాలని సర్వత్తులు ఉన్నాయి కదా నాకు. ఏ ప్రాంతాల కోసం ఏమైనా చేస్తాను, అది వేరే విషయం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాను. విజయ్ నుండి కూడా నేను షూటింగ్లో అవి చేయలేదు సార్. కానీ ఒక కోరిక నేను సార్ సొంత ఫ్లైట్కి వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను కూర్చోవాలనుకున్నా, కానీ నేను ఇక్కడ లేదు. ఫ్లైట్ పోయినాక హైదరాబాద్ కాదు సార్, వెళ్ళిపోయాక రిటర్న్ అయిన తర్వాత ఒక తమిళ షూటింగ్ వచ్చింది. అలా సరే సార్ త్వరగా అందరూ చేశారు. దానికి టైం ఉంది కానీ నేనైతే లేదు. ఎందుకంటే నేను అక్కడ పుట్టాను. నేను వనపల్లి దయాకరావు గారిని ప్రచారం చేసినప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేశాను సార్. చాలా నా తమ్ముడు గెలిపించాడు, నా తమ్ముడు ప్రచారం చేశాడు. మొత్తం ఎంపీ కాన్ఫరెన్స్ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది. అప్పుడు యాడిపోయినా పుట్టినా ఉన్నాం కదా, నువ్వు ఇడనేయాలి, నువ్వు ఆడ చేసిన ఇంటి మీద కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని ఇక ఈ వద్దులే కానీ ఎంపీలు పోదాము అని బీజేపీలో చేస్తే వాళ్ళు ఏమో అట్లా చేయించారు. కనుక ఈ బుద్ధిగా సార్ ఇప్పుడు ఇదన్నారు. సరే కానీ ఎట్లా నాకు ఎట్టాలో ఎంపీగా పోటీ చేయాలని కోరుకుంది కదా. కనుక దానికంటే ముందు కేఏపాల్ గారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి. వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు, ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి. రేపు వైజాగ్ నుండి వారు ఎంపీగా ఢిల్లీలో అడుగుపెట్టి ఎన్ని నిధులు వేస్తారో నాకు తెలుసు, ఎన్ని కోట్ల ఉపకారం జరుగుతుందో ఇండియాకి నాకు తెలుసు. మోడీ గారికి, నడ్డా గారికి, వీళ్ళందరికీ రూపాయల వారి దగ్గర కూడా నాకు తెలుసు, అమిత్ షా గారికి వీళ్ళకి. కనుక వాళ్ళు సార్ కనుక ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లకు ఉంది అమిత్ షా గారి వీళ్ళకి. కనుక డెఫినెట్గా ఉపయోగం జరుగుతుంది. కనుక అందులో నేను ఫ్యామిలీ మెంబర్ని నేను పనిచేయాలి తప్పదు. కనుక నేను ప్రచారం చేస్తారన్నా. ఇప్పుడు వాళ్ళు పోటీ అనౌన్స్ చేసి పారేశారు. సరే ఓకే సార్, నేను ఉన్నాను సార్. కాబట్టి
సార్కు ధన్యవాదాలు తెలియజేసి పుస్తకం పెట్టిన నా పొలిటికల్ మళ్ళీ రివోక్ చేసి ఫైల్ ఓపెన్ చేశారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీకోసం పనిచేయడానికి ఎల్లవేళలో రెడీగా ఉన్నానని తెలియజేస్తాను. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా విపులంగా నన్ను ఏమన్నా అడగాలనుకుంటే సపరేట్గా మీ ఛానల్ నేను ఇంటర్వ్యూ రెడీ. పివి నరసింహరావు నల్గొండలో పోటీ చేశారు. ఎంత మనసుతో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీతో అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. అందుకని నేను నా మిత్రులైన బీజేపీ నాయకులతో, బీఆర్ఎస్ నాయకులతో, కాంగ్రెస్ నాయకులతో రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే వరంగల్ సీటు మీరు అభ్యర్థుల్ని అనౌన్స్ చేద్దామన్నా చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఇలాంటి వారు బాబు మోహన్ గారు వారు అందరికీ తెలుసు ఆయన డబ్బు మనిషి కాదు. వారన్నంటే నేను మొట్టమొదటి వారిని కలిసింది, వారి ఇంటిలో ఫోన్ చేసింది 2006. అంటే మాకు బాగా పరిచే 30 సంవత్సరాల నుంచి మా అన్నయ్య గారికి ఖమ్మంలో మహాసభ జరిగినప్పుడు 1,00,000 మంది